పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఉగ్రవాదులను దెబ్బకు దెబ్బ కొట్టేదెలా? అసలు కాశ్మీర్ నుంచి వారిని ఏరివేయడం సులువేనా? ఇలాంటి ప్రశ్నల మధ్య కార్యసాధకుడిగా మనకు కనిపిస్తున్న ఏకైక వ్యక్తి శక్తి అజిత్ దోవల్. ఎస్, సౌదీ టూర్ మధ్యలో తిరిగి వచ్చినటువంటి ప్రధాని మోదీ పహల్గామ్ ఉగ్రదాడిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. అజిత్ దోవల్తోనే భేటీ అయ్యారు. అంతగా మోదీ నమ్మకం చెరగొన్న అజిత్ దోవల్ ఈ సమస్యకు పరిష్కారం చూపగలరా? అందమైన కాశ్మీరంలో తుపాకుల మోత, టూరిస్టులపై విచక్షణారహిత కాల్పులు, ఉగ్రమోకల పిరికిపంద చర్యకు యావత్ దేశం ఉలిక్కిపడింది. అమాయకుల ప్రాణాలే టార్గెట్ గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా ఈ దుశ్చర్యకు దిగారు. కుటుంబాల ముందే మగవారిని మట్టుబెట్టారు. ఆర్తనాదాలు చేస్తున్నా తమను వదిలేయమని బతిమాలినా ఏమీ చేయొద్దంటూ కాళ్లా వేళ్లా వేడుకున్న ఆ కిరాతకులు వదల్లేదు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి పదుల సంఖ్యలో టూరిస్టులను బలి తీసుకున్నారు. ప్రశాంతమైన పహల్గామ్ మృత్యుఘోష పెట్టింది. ముష్కరుల దాడుల్లో 28 మంది మరణించారు. వీరిలో 2 విదేశీయులు గాయపడ్డారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. దీంతో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేశాయి. పహల్గామ్ లో టూరిస్టుల మీద దాడికి ప్రతీకార చర్య మొదలైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అజిత్ దోవల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. యుద్ధ వ్యూహాల్లో దిట్ట అయిన దోవల్ ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. గతంలో అనేక ఆపరేషన్లలో చాకచక్యంగా నిర్వహించిన దోవల్ ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యూహాలతో ముందుకు సాగనున్నారు. ఐపీఎస్ అధికారి అయిన దోవల్ గతంలో భద్రతాపరమైన చాలా ఆపరేషన్లను స్వయంగా నిర్వహించారు. భారత ఇంటెలిజెన్స్, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా కూడా ఆయన పనిచేశారు. 1988 పంజాబ్ లోని అమృత్సర్ నగరంలోని ఒక ప్రార్థనా మందిరంలోని ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ బ్లాక్ థండర్ ను ప్రారంభించాయి. అయితే ఉగ్రవాదులు ఎందరు ఉన్నారో అంతుపట్టడం లేదు. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి అయిన దోవల్ రిక్షా కార్మికుని వేషంలో లోపలికి వెళ్లి ఉగ్రవాదులకు నచ్చజెప్పి భద్రతా దళాలకు లొంగిపోయేలా చేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. అయితే మౌనంగా తన పనిని తాను చేసుకుని వెళ్లే దోవల్ వ్యూహాల్లో దిట్ట. పాక్ ను ఏకాకి చేసేందుకు ఆయన అంతర్జాతీయంగా అన్ని ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. గతంలో పాక్ లోని భారత దౌత్య కార్యాలయంలో సిబ్బందిగా 7 ఏళ్లుగా బాధ్యతలు నిర్వహించారు. సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు దేశానికి కీలకంగా మారుతున్నాయి. పఠాన్కోట్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేస్తున్న సమయంలో వారిని ఏరివేసే ప్రయత్నాల్లో ఉన్న భద్రతా దళాలను సమన్వయపరిచారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మన దేశానికి సేవలందిస్తున్నారు. భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తినా, విదేశాలతో శత్రుత్వం మొదలైన యుద్ధ మేఘాలు కమ్ముకున్నా వెంటనే అజిత్ దోవల్ రంగంలోకి దిగుతారు. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి భారత్ కి మేలు చేస్తారు. అందుకే ఆయన భారత్ కి అంత స్పెషల్ గా మారారు. అందుకే ప్రధాని మోదీ భారత్ కి వచ్చి రాగానే అజిత్ దోవల్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేరళ కేడర్కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. అయినా కూడా ఆయన ఆలోచనలు చాలా చురుకు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా స్థితప్రజ్ఞతో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాణాపాయం అని తెలిసినా కూడా కష్టమైన ఆపరేషన్లకు సైతం ఆయన అప్పట్లో నాయకత్వం వహించేవారు. ఆయన ట్రాక్ రికార్డ్ చూసే ఆయన్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. ఆ పదవికి తగ్గట్టే ఆయన ఇప్పటి వరకు భారత ప్రభుత్వానికి కీలక సలహాలు ఇచ్చారు. విదేశీ దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా, అదే సమయంలో భారత సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలగకుండా వ్యవహరించారు. ఇక 1999లో జరిగిన విమాన హైజాకింగ్ విషయంలో కూడా అజిత్ దోవల్ దౌత్య నైపుణ్యాలతో ప్రయాణికుల్ని కాపాడారు. కాందహార్ హైజాకింగ్ లో ప్రాణ నష్టం జరగకుండా నివారించారు. 2014లో ఇరాక్ లోని తిక్రిత్ లో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులను తరలించడంలో దోవల్ చురుకైన పాత్ర పోషించారు. మయన్మార్ లో ఉగ్రదాడులు, మణిపూర్ దాడుల విషయంలో కూడా ఆయన వ్యూహాలు విజయవంతమయ్యాయి. 2016లో ఉరిదాడి తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ని పర్యవేక్షించింది కూడా అజిత్ దోవలే. భారతదేశ ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఆయన పునర్నిర్వచించారు. 2019 బాలాకోట్ వైమానిక దాడి సందర్భంలో అభినందన్ వర్ధమాన్ అనే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాకిస్తాన్ లో చిక్కుకుపోగా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని విడిపించారు అజిత్ దోవల్. ఆయన సుదీర్ఘ కెరియర్ లో చాలా విజయాలను అందుకున్నారు. కొన్నిసార్లు కీలక ఆపరేషన్లు చేపట్టి శత్రుమూకను
అంతమొందించేవారు. అవసరం లేదనుకుంటే దౌత్యపరమైన చాకచక్యంతో భారత్కు మేలు చేసేవారు. అవును, పహల్గామ్లో జరిగింది ముమ్మాటికి నరమేధమే. కానీ పాకిస్తాన్ దుస్సాహసాల జాబితాలో ఇదే చివరిది కావాలి. సీమాంతర తీవ్రవాదానికి దీంతోనే ఫుల్ స్టాప్ పడాలి. మరోసారి పాకిస్తాన్ భారత్ వైపు కన్నెత్తి చూడకూడదు. కాశ్మీర్ గురించి మాట్లాడనే కూడదు. ఒకవేళ సైనిక చర్యతోనే పాకిస్తాన్ దారికొస్తుందని భారత్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దొంగ దెబ్బ తీసింది వాడు, దగా పడ్డది, తీవ్రంగా గాయపడ్డది మనం. అమాయకుల ప్రాణాలు తోడుకెళ్ళింది వాడు, కడుపు మండాల్సింది మనకు. నెత్తుటి రుచి మరిగి కన్ను మిన్ను గానక మళ్లీ దుస్సాహసానికి తెగించింది వాడు. పోనీలే పక్కింటోడు కదా అని మానవతను చాటుకుంటూ వస్తున్నది మనం. అయినా సరే కావురం కరగలేదు వాడికి. మాటలు తూలుతూనే ఉన్నాడు. దీంతో పాకుకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందంటున్నారు భారతీయులు. ఖచ్చితంగా ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని అంటున్నారు ఇండియన్స్. మరోవైపు ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. అణువణువు గాలిస్తున్నారు. నింగి నేల ఏదీ వదలడం లేదు. కొండలు గుట్టలు అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, సిఆర్పీఎఫ్, వాయుసేన బలగాలు కూంబింగ్ లో పాల్గొంటున్నాయి. ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బీహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్, పాకిస్తాన్ ప్రధాని ప్లకార్డులను దగ్ధం చేశారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందంటూ నినాదాలు చేశారు. పాక్కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పహల్గామ్ దాడి తర్వాత ఎల్ఓసి వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. 740 కిలోమీటర్ల మేర సరిహద్దుల్లో పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. పాక్ కాల్పులను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారత త్రివిధ దళాలు, సైన్యం, వైమానిక దళం, నావికా దళం నియంత్రణ రేఖతో పాటు వ్యూహాత్మక ప్రాంతాల్లో తమ సన్నద్ధతను మరింత బలోపేతం చేశాయి. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఈ సున్నితమైన భద్రతా పరిస్థితుల్లో భారత సాయుధ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఆయుధాలు, వ్యూహాలను కఠినతరం చేస్తున్నాయి. భారత సైన్యం నియంత్రణ రేఖ వెంట మొదటి రక్షణ వరుసగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే ఇటీవల ఉగ్రవాద సంఘటనల తర్వాత దాని కార్యకలాపాలు మరింత తీవ్రతరమయ్యాయి. రాజస్థాన్లో యుద్ధ విన్యాసాలు నిర్వహించిన సైన్యం దీనిని సాధారణ వ్యాయామంగా పేర్కొన్నప్పటికీ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. దక్షిణ కాశ్మీర్ ఎల్ఓసి చుట్టూ విక్టర్ ఫోర్స్, రాష్ట్రీయ రైఫిల్స్, పారా స్పెషల్ ఫోర్స్ వంటి ప్రత్యేక దళాలు అత్యంత అప్రమత్తతను పాటిస్తున్నాయి. కాగా భారత త్రివిధ దళాల సమన్వయ సన్నద్ధత దేశం ఏ సవాల్నైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ నుంచి ఏదైనా రెచ్చగొట్టే చర్య జరిగితే భారత్ ప్రతిస్పందన మునుపటి కంటే వేగవంతమైంది, ఖచ్చితమైంది, ప్రభావవంతమైనదిగా ఉంటుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి చర్యకు ప్రతిచర్య సమాధానంగా భారత్ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో రంగంలోకి దిగారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఆయన కొత్త ప్లాన్ ఏమైనా వేస్తారా? యుద్ధంలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భారత్ ముందు ఉన్న సవాలేంటి? ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే గెలిచేదెవరు? బాహుబలి అనిపించుకునేదెవరు? దాయాది దేశాన్ని తిప్పికొట్టేందుకు అజిత్ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? దీంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. భారత్ వేస్తున్న స్కెచ్ కు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మోదీ దెబ్బకు షహబాజ్ షరీఫ్ అబ్బా అంటున్నారని ఇండియన్స్ అంటున్నారు. మొత్తానికి మరోసారి అజిత్ దోవల్ సేవల్ని భారత్ సమర్థవంతంగా వినియోగించుకోవాలని అనుకుంటోంది. దాదాపు 2.5 గంటల సేపు అజిత్ దోవల్ సహా రక్షణ మంత్రితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టాలి, కాశ్మీర్లో తిరిగి శాంతి భద్రతలు ఎలా నెలకొల్పాలనే విషయంపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. మరి అజిత్ వ్యూహం ఏంటి? దాన్ని ఎప్పుడు ఎలా అమలు చేస్తారు? కాశ్మీర్ ప్రజలకు, పర్యాటకులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వబోతోంది? వీటన్నిటికీ మరికొన్ని రోజుల్లో జవాబు తెలుస్తాయి.